నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. పుట్టపర్తిలో నిర్వహిస్తున్న సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ. సత్యసాయి మహాసమాధికి ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో కన్నుల పండుగగా కోటి దీపోత్సవం. మహిళా భక్తులతో పోటెత్తిన సింగరకొండ పుణ్యక్షేత్రం. సత్యసాయి శత జయంతి ఉత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. పుట్టపర్తిలోని సాయి కుల్వంత హాలులో సత్యసాయి మహాసమాధిని ప్రధాని దర్శించుకున్నారు. మోడీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియానికి మోదీ చేరుకున్నారు. బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన 100 రూపాయల నాణ్యం, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించారు. కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్య రాయ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. से पहले ये दौरा बेहद ही महत्वपूर्ण, ऐतिहासिक सर्व प्रचोदयात्. Glorious occasion of Bhagwan Sri Satya Sai Baba's 20th celebrations at Prashanti Nilayam, Puttaparthi. Esteemed elders, dear brothers and sisters, let us all welcome the Honorable Prime Minister of India, Shri Narendra Modi ji. లవ్వాల్ సర్వాల్ అన్న సత్యసాయి సూక్తిని అనుసరించి బాలింతలకు చీరలు పంపిణీ చేయటం స్వామివారి అనుగ్రహమేనని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఒంగోలు జీజీహెచ్లో శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బాబా శత జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. సత్యసాయి 14 సంవత్సరాల కిందట లోకాన్ని విడిచి వెళ్లిన వారి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని అన్నారు. బాబా శత జయంతి సందర్భంగా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని వారి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. 175 దేశాలకు చెందిన వారు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం బాబా మీద ఉన్న భక్తిని చాటుతుందని తెలిపారు. దీనిలో భాగంగా జీజీహెచ్లో నిరంతరాయంగా నిత్యాన్నదాన కార్యక్రమం జరపడం నిదర్శనమని అన్నారు. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ ఎక్కువ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కోడూరి ప్రసాదరావు, ఆదిలక్ష్మి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. స్వామి పంపించినట్టు వచ్చారు. స్వామి పంపించారు ఆవిడంతే. స్వామి స్టార్ట్ అయ్యిందండి. ఇప్పటికి 10 సంవత్సరాలు స్వామి మనకి నిర్ణయించారు లేడీస్కి. ఆ రోజు స్వామికి ఒక నూలుపోకలాగా మనకి కూడా ఆయన పేరు చిన్నపట్టి వెళ్ళారు. 40 కిలోలు నీళ్ళు పడతాయి కాబట్టి 100 బస్తాలు నెల చలికాలము ఇక్కడికి వచ్చారన్నారు. అలాగే స్వామి దయ వలన అంటే 20 చేసే వాళ్ళు గుర్తులు పట్టుకొని 23వ తేదీ అది చాలా గొప్ప విశేషం. మీద గర్భిణీ స్త్రీలకు మనం పంచేది ఆహ్వానించే వాళ్ళు కూడా చెప్తున్నారు. కొంచెం చేయండి మీరు మరి దామచర్ల నాగసత్యత గారు ప్రోగ్రాం ఇది. కానీ వారు అనివార్య కారణాల వలన మరి ఊళ్ళో లేనందువలన మరి ఆ బాబా నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపించడం అనేది నేను చాలా చాలా సంతోషంగా ఉన్నా. అందులో భాగంగా ఈరోజు మరి ఇక్కడ రిమ్స్ హాస్పిటల్లో ఉండే తల్లి బిడ్డల వార్డులో
ఆ తల్లులందరికీ కూడా దాదాపుగా 125 మందికి చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇక్కడ అందరూ ఉన్న తల్లులందరూ కూడా తమ బిడ్డలతో ఎంతో ఆనందంగా వాళ్ళ పిల్లలు పుట్టే ఆనందం కన్నా ఇక్కడ మనము ఇచ్చే ఈ యొక్క ట్రస్ట్ సేవా సంస్థ ద్వారా వచ్చినటువంటి యొక్క చీరను చూసుకొని మా తల్లులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. పట్టణంలోని నిరాశ్రయుల కోసం 1,49 లక్షల రూపాయల వ్యయంతో మెప్మా ఆధ్వర్యంలో జీజేహెచ్ ప్రాంగణంలో భవనాన్ని నిర్మించారు. ఈ భవనం నిర్వహణ బాధ్యతను రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించి 5 లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు సమాచారం. దీనిలో 2 లక్షల రూపాయలు మాత్రమే మంజూరు చేయడంతో కార్మికుల జీతాల కోసం ఖర్చులు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో నిరాశ్రయుల భవనం నిరాధరణకు గురవుతుంది. శాఖల సమన్వయ లోపంతో నిరాశ్రయులు తీవ్ర చలిలో బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా అధికారులు కలుగజేసుకుని తగిన చర్యలు చేపట్టినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది. నగరంలోని పేదలు, బలహీన వర్గాలు, నిరాశ్రయులకు ఎంతో కొంత చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనతో 1,49 లక్షల రూపాయలు వ్యయం వెచ్చించి మెప్మా ఆధ్వర్యంలో పట్టణ నిరాశ్రయుల భవనాన్ని ఒంగోలు రిమ్స్ ప్రాంతంలో నిర్మించారు. కానీ అప్పటి నుంచి ఇది ఆ నిరాశ్రయులకు అందని ద్రాక్ష పండులాగా మిగిలిపోయింది. ఇక్కడ మొత్తం పట్టణంలో కానీ లేకుంటే ఏదైనా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి నిరాశ్రయులుగా ఉండి రాత్రిపూట షెల్టర్ తీసుకొని పొద్దున్నే నిద్రలేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళటానికి ఉపయోగించుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాన్ని నిర్మించింది. అయితే దీనిని మెప్మా నుంచి రెడ్ క్రాస్కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇద్దరి మధ్య సమన్వయం లోపంతో ఈ నిరాశ్రయుల భవనం మూతబడిన పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంటే పేదలు ఎవరైనా నిరాశ్రయులకి ఇలాంటి చలికాలంలో వచ్చి పొనుకొని షెల్టర్ తీసుకొని పొద్దున లేచి వెళ్ళడానికి అవకాశం ఉండేటువంటి ఉపయోగపడేటువంటి భవనం మూతపడటం అంటే పేదలని పక్కగా అంటే బయట పెట్టే మార్గంగానే కనిపిస్తుంది తప్ప పేదలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇక్కడ వినియోగించుకోలేకపోవటం అంటే అధికారుల లోపంగా స్పష్టంగా కనపడుతూ ఉంది. 2 శాఖల సమన్వయంతో పనిచేసి ఉంటే పేదలు చలికాలంలో వృద్ధులు వీళ్ళందరూ కూడా బయట ఉన్నటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఈ బిల్డింగు మనం చూస్తే మొత్తం ఎప్పుడు చూసినా తాళం వేసిన పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ పాటికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. మెప్మా అధికారులతో మాట్లాడినప్పుడు రెడ్ క్రాస్కు సంబంధించినటువంటి వాళ్ళు బాధ్యతలు చూస్తున్నారని చెప్పన్నారు. రెడ్ క్రాస్ తోటి అధికారులతో మాట్లాడినప్పుడు మేము సమన్వయం చేసుకొని పనిచేస్తాము అని చెప్పి చెబుతున్నారు. కానీ ఇంతవరకు అమలు జరగకపోవటం అంటే పేదల పట్ల అధికారులు చిత్తశుద్ధి ఏ విధంగా ఉందనేది ఒకసారి స్పష్టం అవుతూ ఉంది. ఎందుకంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదనే చందంగా ఈరోజు ఈ మెప్మా ఆధ్వర్యంలోని ఈ నిరాశ్రయుల భవనం ఉందంటే మనకి ప్రభుత్వంలోని అధికారుల తీరు ఏ విధంగా ఉందనేది అర్థమవుతూ ఉంది. పేదలు అంటే నిరాశ్రయులందరూ కూడా ఉండేందుకు అక్కడ నుండి వసతులు కల్పించేందుకు బెడ్స్తో పాటు బెడ్షీట్లు లేకుంటే వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా సమకూర్చడం కోసం 5 లక్షల రూపాయల నిధులను ప్రభుత్వం మెప్మా నుంచి కేటాయించింది. అయితే మెప్మా అధికారులు మాత్రం మేము రెడ్ క్రాస్కు మరలించామని చెప్పని వాళ్ళు చెబుతూ ఉన్నారు. రెడ్ క్రాస్కు సంబంధించిన అధికారులతో మాట్లాడిన సందర్భంలో కాదు 2 లక్షల రూపాయలు మాత్రమే మాకు వచ్చినాయి, అవన్నీ ఏర్పాట్లు పరిశీలన చేస్తున్నాం, జీతాల కోసం బిల్లులు పెడుతున్నామని చెప్పండి. ఇక్కడ అసలు పని జరగకుండానే జీతాల కోసం ఎట్లా బిల్లులు పెడతారు? ఎవరూ పని చేయకుండానే ఎట్లా ఉంటుంది? నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించకుండానే నిధులు ఎట్లా డ్రా చేస్తారన్నది కూడా ప్రశ్నగానే మారుతూ ఉంది. కాబట్టి జిల్లా యంత్రాంగం ప్రభుత్వం ఇచ్చిన నిర్దేశాలను అనుసరిస్తూ పేదలు నిరాశ్రయులకి ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి మరలా ఎట్లాంటి చలికాలంలో పేదలు బయట ఉండకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు. ఇది మొత్తం ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారి శ్రద్ధ పెట్టి ఈ 2 శాఖలను సమన్వయం చేసి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించినప్పుడే ఈ భవనానికి సార్థకత లభిస్తుంది. కెమెరామెన్ బాబుతో రిపోర్టర్ సాంబశివరావు, డి న్యూస్, ఒంగోలు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో అవినీతి బాగోతాలకు అదుపు లేకుండా పోతుంది. రోజురోజుకు వెలుగు చూస్తున్న అక్రమాలపై నిన్న మొన్నటి వరకు గుట్టుచప్పుడు కాకుండా మౌనం వహించిన అధికారులు నేడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సునీల్ తనకు తెలియకుండా మెప్మా నిధులు 3.33 లక్షల చెక్కును డ్రా చేసుకున్నారని పీడీ శ్రీహరి ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే సదరు ఉద్యోగి కొద్ది రోజులుగా ఒంగోలులో విధులు నిర్వహించలేనని మెప్మా ఎండీ కార్యాలయానికి బదిలీ చేయాలని కోరుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఒంగోలులో విధుల నుంచి రిలీవ్ అయిన తర్వాత పీడీ తన పేరుతో ఉన్న చెక్కును డ్రా చేసుకున్నట్లు ఫిర్యాదు చేయటం ఇప్పుడు మెప్మా ఉద్యోగులలో చర్చనీయాంశమైంది. అయితే గత కొన్ని నెలలుగా మెప్మాలో ఆర్పీలుగా కొనసాగుతున్న కొందరు బోగస్ గ్రూపులు సృష్టించి వాటి ఆధారంగా కోట్ల రూపాయలు దండుకున్న వారిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా విచారణ పేరుతో జాప్యం చేస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేకుండా పోయాయి. కేవలం 3.33 లక్షల విషయమై సదరు ప్రాజెక్టు డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం పైన ఇప్పుడు చర్చనీయాంశమైంది. బోగస్ గ్రూపుల బారిన పడిన కొందరు మహిళలు తమకు అన్యాయం జరిగిందని మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. అయితే మెప్మాలో బోగస్ భాగవతంపై విజిలెన్స్ విచారణ చేపడితే తప్ప వాస్తవాలు వెలుగులోకి వచ్చే పరిస్థితి లేదు. జిల్లా ఉన్నతాధికారులు మౌనం వీడి మెప్మాలో జరుగుతున్న బోగస్ గ్రూపులు అవినీతిపై విచారణ చేపట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లోని తుమ్మలబైలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కనిగిరికి చెందిన మాలకొండయ్య స్వామి శివమాల దీక్ష విరమించి తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తున్న సమయంలో ఆర్టీసీ బస్సును ఢీకొని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో స్నేహితుడు కాజావలి మృతి చెందగా మాలకొండయ్య స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. అలానే దోర్నాల మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన నల్లబోతుల శివ పెద్దారవీడు చెరువు కట్ట వద్ద ఎద్దులను ఢీకొని రోడ్డుపై పడటంతో మృతి చెందాడు. 2 కేసులు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యంలో నెహ్రూ కాలనీ సర్కిల్లో పవిత్ర మక్కా నుండి మదీనా నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో 45 మందితో కూడిన ట్రావెలర్ బస్ ఆయిల్ ట్యాంకర్ను ఢీకొని పూర్తిగా దగ్ధమై షహీదులైన వారికి దీపాల వెలుగులో సంతాపాన్ని తెలిపారు. తథాగతుల ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రయాణికులందరూ హైదరాబాదీ వాసులు కావటం, ఒకే కుటుంబానికి చెందిన 18 మంది చనిపోవటం, అందులో 11 మంది పిల్లలు ఉండటం అత్యంత బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబ్దుల్ సలార్, మజ్దూర్ యూనియన్ నాయకులు షాజిద్, మైనారిటీ నాయకులు బాజీ, జినతుల్లా, ఇలియాస్, రహంతుల్లా, ఫయాజ్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, నిన్నటి రోజు పవిత్రమైనటువంటి మక్కా నగరానికి హైదరాబాద్ వాసులు ఉమ్రా ఉద్దేశంతో వెళ్ళారు. అక్కడ కాబతుల్లా యొక్క దర్శనాలు చేసుకుని ఒక 45 మంది మదీనాకు బయలుదేరారు. ట్రావెల్స్లో బయలుదేరే సమయంలో అదే సమాంతరంగా వస్తున్నటువంటి ఒక ఆయిల్ ట్యాంకర్ను ఈ బస్సు గుద్దడం జరిగింది. దానివల్ల ఫ్యూయల్ మండి అందులో ఉన్నటువంటి అందరూ సజీవ దహనమైనారు. అందులో సుమారు 11 మంది పిల్లలు, పసిపిల్లలు కూడా సజీవ దహనమయ్యారు. ఇది అత్యంత హృదయ విదారకరమైన దుర్ఘటన. ఆ ప్రాంతానికి వెళ్ళి సందర్శించడానికి అనుమతి కూడా ఇచ్చారు. అలాగే వారందరినీ DNA టెస్టుల ప్రకారం అక్కడే ఆ దుబాయ్లోనే ఖననం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నందుకు సింగరకొండలో ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం దక్షిణ రాజగోపురం ముందు దీపోత్సవం నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. లక్కవరం కాశీ విశ్వేశ్వర ఆలయం కృష్ణస్వామి కోటి దీపోత్సవాన్ని ప్రారంభించారు. వచ్చే సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి కొండపై నెయ్యితో దీపోత్సవం నిర్వహించాలని సూచించారు. ఎంతో విశిష్టత ఉన్న సింగరకొండలో కూడా అరుణాచలంలో నిర్వహిస్తున్నట్లు ప్రతి పౌర్ణమికి దీపోత్సవం నిర్వహించాలని అన్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్ చుండూరి మురళి, అసిస్టెంట్ కమిషనర్ తిమ్మనాయుడు సభ్యులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ, హర సిద్ధిదాత్రికి హర హర మహాదేవ, హర హర మహా
అప్పుడు ఈశ్వరుడు కైలాసంలో నృత్యం చేస్తారని మనకి శాస్త్రం ఉన్నది. ఆ రోజున స్వామి కైలాసంలో చాలా విశేషంగా నృత్యం చేసే సమయంలో ఈశ్వరుడికి సంబంధించిన మంత్రాలతో ఇక్కడ మారేడు దళాలు పుష్పాలతో పూజ చేస్తున్నారు మా అర్చక స్వాములు. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ భగాయ త్రిపురాంధకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ కంఠు ఇది పునః వసు నక్షత్రమదితి దేవత. బాల్యం నుండే క్రీడలపై ఆసక్తి, అయితే ఆట ఎంపికపై సందేహం. తండ్రి ప్రోత్సాహంతో ఆర్చరీ క్రీడలో ప్రవేశించి ఉపాధ్యాయుల సూచనలతో పట్టుదలతో నైపుణ్యాన్ని సాధించి తొలి ప్రయత్నంలోనే అండర్-14 ప్రకాశం జిల్లా ఆర్చరీ పోటీల్లో ప్రథమ స్థానం పొంది అల్లూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా మొదటి ర్యాంకుతో బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు వారణాసిలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో కూడా తన ప్రతిభా నైపుణ్యాలతో ప్రథమ స్థానం పొంది జాతీయ స్థాయిలో కూడా తన సత్తా చూపాలన్న కఠోర దీక్షతో సిద్ధమవుతున్న 8వ తరగతి బాలిక మేఘవర్ష క్రీడా ప్రస్థానంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లా ఒంగోలు కమ్మపాలెంకు చెందిన కాట్రగడ్డ సుధీర్ చక్రవర్తి విష్ణుప్రియ దంపతులకు కుమార్తె మేఘవర్ష. తండ్రి ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్, తల్లి బీసీ వెల్ఫేర్ స్కూల్లో టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్న తమ కుమార్తె మేఘవర్షకు విలువిద్య క్రీడపై ఆసక్తితో 72 డాట్స్ ఆర్చరీ అకాడమీలో చేర్పించారు. అకాడమీలోని క్రీడాకారుల స్ఫూర్తితో ఆర్చరీలోని రిజర్వ్ బౌ విభాగంలో మేఘవర్ష శిక్షణ ప్రారంభించింది. తండ్రి బహుమతిగా ఇచ్చిన బౌ బరువుతో ప్రారంభంలో కొంచెం ఇబ్బంది పడ్డానని, తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ గోపి నేర్పించిన టిప్స్తో వెనుతిరిగి చూసే అవకాశం రాలేదని మేఘవర్ష చెప్పారు. అదే సమయంలో జరిగిన అంతర్జాతీయ పారా ఒలింపిక్స్లో భారత్ తరపున ఆర్చరీ క్రీడలో ప్రాతినిధ్యం వహించిన శీతల్ ఇన్స్పిరేషన్గా నిలిచారని అన్నారు. తనకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, మెళకువలను నేర్పిస్తున్న కోచ్ ఆశీస్సులతో జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమైన ఒంగోలు ముద్దుబిడ్డ మేఘవర్ష కోరిక నెరవేరాలని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ బంగారు తల్లి. నాకు ఈ ఆర్చరీ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే మా డాడీ ఇక్కడికి వచ్చి ఇంట్రడ్యూస్ చేసి నన్ను ఒక 2 రోజులు చూపించడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను పారా ఒలింపిక్ అయినా శీతల్ని చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా ఆర్చరీ బాగా ఆడాలని అనుకున్నాను. అలాగే ఇక్కడ స్కూల్లో కూడా నన్ను బాగా సపోర్ట్ చేసి హెచ్ఎం గారు కూడా నన్ను త్వరగా, పీడీ గారు అందరూ బాగా సపోర్ట్ చేసి నన్ను ముందుకు నెట్టారు. మా గోపి సార్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేసి ట్రైన్ చేసి నేను స్టేట్లో గోల్డ్ మెడల్ తెచ్చుకునేలా చేశారు. ఇంకా నేను బెటర్గా చేయాలనుకుంటున్నాను. హార్డ్గా అనిపించి తర్వాత నేర్చుకుంటూ నేను ఇంకా ముందుకెళ్ళాను. డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి సెలెక్ట్ అయ్యి స్టేట్లో గోల్డ్ మెడల్ కొట్టాను, ఫస్ట్ ర్యాంక్ వచ్చి. తర్వాత నేను చదువుతో పాటు ఈ గేమ్ ఆడాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని. నేను కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తా, నేను చాలా నమ్మకంగా ఉన్నాను కాబట్టి నాకు వచ్చిద్దని అనుకున్నాను, వచ్చింది. చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. వారణాసి వెళ్తున్నాం. 19th నుంచి 21 దాకా మాకు జరుగుతున్నాయి. అక్కడ కూడా మెడల్ కొడతానని అనుకుంటున్నాను. నేను యాక్చువల్గా స్పోర్ట్స్లో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో
మా ఫిజికల్ డైరెక్టర్ని కన్సల్ట్ అయ్యాను ఒకసారి. కన్సల్ట్ అయితే తను ఏం చెప్పాడంటే ఇండివిజువల్ గేమ్ అయితే బాగా పెర్ఫామ్ చేయడానికి ఉంటుంది, నేమ్ కూడా బాగా వస్తుందని చెప్పాడు. సో నేను అప్పుడు గోపి 72.ఆర్చరీ అకాడమీ గోపిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. యాక్చువల్ గోపి కూడా మా స్టూడెంటే. సో కన్సల్ట్ అయిన తర్వాత తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఆర్చరీలో ఎన్ని టైప్స్ ఆఫ్ బౌస్ ఉంటాయి, ఎలా ఉంటుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మా పిల్లలకి నేను ఏం చెప్పాను అంటే, సో ఇనీషియల్గా మీరు వెళ్ళి ట్రైనింగ్ తీసుకోండి, మీకు నచ్చితేనే గేమ్ కంటిన్యూ చేయండి అని చెప్పాను. సార్ నాకు 3వ రోజే వచ్చి నాన్న ఈ గేమ్ చాలా బాగుంది, మేము కంపల్సరీగా నేర్చుకుంటాం, పెర్ఫామ్ చేస్తామని చెప్పారు. సో ఈ ఇయర్ ఫిబ్రవరిలో నేను జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు దాకా ఇది 4th టోర్నమెంటు. సో జనరల్గా అయితే ఎవరు తొందరగా టోర్నమెంట్స్ పంపారు, బట్ గోపి బాగా ఎంకరేజ్ చేసి ఎక్కడ ఏ టోర్నమెంట్ ఉన్నా విన్నింగ్ తర్వాత సంగతి, ముందర పార్టిసిపేట్ చేయాలి, కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలని చెప్పి లాస్ట్ టైం విజయవాడలో కూడా సబ్ జూనియర్స్ 13వ ప్లేస్లో వచ్చింది, అది 60 మీటర్స్. స్కూల్ గేమ్స్కి వెళ్ళినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక ఫోర్ పొజిషన్లో ఏదో పొజిషన్లో వస్తుంది, నేషనల్కి వెళ్ళిద్ది అనుకున్నాను, కానీ గోల్డ్ మెడల్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇదే పెర్ఫార్మెన్స్ రేపు నేషనల్స్ వారణాసిలో కూడా కంటిన్యూ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళ స్కూల్ యాజమాన్యానికి, డిఆర్ఆర్ఎం స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, వాళ్ళ టీచర్స్కి, వాళ్ళ పీడీకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అమ్మాయి స్కూల్ అవైలబుల్ లేకపోయినా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి సపరేట్గా అమ్మాయికి కొంచెం క్లాసులు చెప్పడం అవన్నీ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఆర్చరీ అంటే నాకు ఆప్షన్స్ ఏంటంటే ఫెన్సింగు, ఆర్చరీ, ఇండివిజువల్ గేమ్స్ నాకు ఇవే కనిపించినాయి. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పెర్ఫామ్ చేయాలి అంటే. సో ఫెన్సింగ్ అనేది ఒంగోలులో మనకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కోచింగ్ అనేది. సో ఆర్చరీ అనేది గోపి ఆల్సో నేషనల్ ప్లేయర్. సో గోపి మీద నమ్మకంతో నేను జాయిన్ చేశాను. గోపి తక్కువ టైంలోనే తన టెక్నిక్స్ అన్నీ నేర్పించి బాగా ఎంకరేజ్ చేశాడు. అండ్ గోపి వాళ్ళ వైఫ్ కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్, తన ఎంకరేజ్మెంట్ కూడా అమ్మాయి మీద ఉంది. నేషనల్ తరఫున కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ప్యారలల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడాలి, ఇండియాకి మెడల్స్ తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. పాపని అన్ని రకాలుగా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. తన మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా గేమ్ మీద ఉండాలి, మిగతా అంతా పట్టించుకోకుండా ఫైనాన్షియల్ మ్యాటర్ కానీ ఏదైనా నేను టేక్ కేర్ చేసుకుంటాను, నాకు ఇబ్బంది ఏం లేదు. నేను తనకి భరోసా ఇస్తున్నాను, తను ఏం కావాలన్నా తనకి నేను ఇస్తానని చెప్పి ప్రాతినిధ్యం వహించాలి, మెడల్ తీసుకురావాలి. కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలు కప్పుపుచ్చుకునేందుకు కల్తీ నెయ్యి వివాదాన్ని తెరపైకి తెచ్చిందని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇవ్వటాన్ని ఆయన తప్పుపట్టారు. వారు చైర్మన్గా ఉన్న సమయంలో తిరుమలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేశంలోని అనేక ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించారని తెలిపారు. సుబ్బారెడ్డిపై కల్తీ నెయ్యి పేరుతో ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కసుకు త్యాజన్న, రాష్ట్ర కార్యదర్శులు రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, గౌతమ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా ఫెయిల్ అయిందో ప్రభుత్వంలో ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. వాళ్ళు చెప్పిన హామీలు ఏవి నెరవేర్చలేక, ఆడబిడ్డలకి 1500 ఇస్తారని అది ఇవ్వలేక, ఫీజు రియంబర్స్మెంట్ లేక, నిరుద్యోగ భృతి లేక, ఇవేవి నిలబడలేని వీళ్ళు ఆఖరికి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తారని 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ఇంతవరకు పెన్షన్లు మొదలు పెట్టాల. 50 ఏళ్ళు దాకపోయి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ఇవ్వట్ల. ఇవన్నీ చేయలేక ప్రభుత్వం నడపటం చేతగాక, అది టెండర్లు మొన్న పేపర్లో చూసే వాళ్ళు ఇచ్చిన వివరణ ఈనాడు జ్యోతుల్లో చూస్తే టెండర్లో ఎక్కువ మంది పాల్గొనేటట్టు నిర్ణయం చేయడం తప్పు అంటారు. ఇప్పుడు మా గవర్నమెంట్ విధానం టెండర్లో ఎక్కువ మంది పాల్గొంటే గవర్నమెంట్కి ఆదాయం అవుతుందని, ఏదైనా తగ్గుద్దని రివర్స్ టెండరింగ్లో వెళ్ళాం మేము ప్రాజెక్టుల విషయంలో కానీ దేంట్లోనైనా. మీ ఆలోచన ఏంటి? అర్హతలను కొద్ది మందికే పెట్టి మీ అనునాయాల చేత టెండర్లు వేయించుకొని వాళ్ళకాడ కిక్ బ్యాక్స్ తీసుకొని. ఒంగోలులోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో ఆలయంలోని కార్తీక మాసాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం నిర్వహించిన శాంతి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ప్రధాన అర్చకులు మణికంఠ శర్మ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించగా ఈవో బోడపాటి శ్రీనివాసరావు దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, టీడీపీ నాయకులు
కొటారి నాగేశ్వరరావు, బైరపనేని తిరుపతిరావు, కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు, బైరపనేని సన్నీ నాగేశ్వరరావు, మందపల్లి శ్రీనివాసరావు, కాశీరావు, చెల్లాహరి, కాళీ వెంకటేశ్వర్లు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ఆయాప్తో కలశోదకేన నీరు నీ మీద మీ ధర్మపత్రి పైన జోపస్యేమ సూర్యముచ్చరం ఓం గణాధిపాయ నమః. నీరాజనముఖి ఆచరణం సమర్పయామి. పుష్పాలు అక్షతలు చేత పట్టుకోండి. సమర్పయామి. సుప్రీత్యా స్పృహన్నా వరదా భవంతు. శివాయ ఓం విశ్వేత్యాదే సవనే సుప్రభాత్యాయ కర్తమధమందుల సంపదే అమ్మవారిని కన్యాదానం స్వామి తన యొక్క గజ జన్మాన్ని పక్కన పెట్టి అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకొని ఆవిడ కూడా దాస్యామి మాతా సమర్పయామి. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ రెక్కలు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సర్వ జనమేభ్యో నమస్తే. కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పరమాత్మ అనుగ్రహం చేత ఎల్లవేళలా వారిని రక్షించి వారికి కరుణా కటాక్షం చేత అష్టైశ్వర్యములు కలగాలని ఆ పరమాత్మని కోరుచూ ఉన్నాం. అందరూ కూడా స్వామిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించాలి. ప్రాథమిక పాఠశాలలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఆంగ్ల బోధన పట్ల మరింత పట్టు సాధించాలని డైట్ ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు సూచించారు. మార్కాపురం డివిజన్ పరిధిలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు డైట్లో ఏర్పాటు చేసిన ఇంగ్లీషు ప్రొఫెషియన్స్పై శిక్షణ ప్రిన్సిపాల్ ప్రారంభించారు. విద్యార్థులకు కొత్త పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించడం ద్వారా వారు ఆసక్తికరంగా నేర్చుకుంటారని తెలిపారు. శిక్షణకు రీసోర్స్ పర్సన్స్గా సీనియర్ అధ్యాపకులు రమేష్ బాబు, నాగకుమారి వ్యవహరించారు. అంటే భిన్నంగా చాలా మంచి రెస్పాన్స్ కాకుండా వారి యొక్క ప్రెజెన్స్ మరియు వారి యొక్క యాక్టివిటీస్ కూడా బాగున్నాయని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మా యొక్క సీనియర్ లెక్చరర్ గారు రమేష్ గారు మరియు లెక్చరర్ అయినటువంటి నాగకుమారి గారు, మా ఆర్పి గారు పార్టిసిపేట్ చేసి సెషన్స్ ప్రకారంగా చెప్పడం జరిగింది. వీటిని ఉపాధ్యాయులు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇది ఇతరులతో కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళి అవుట్కమ్స్ అన్ని కూడా వాళ్ళ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు అందించగలిగితే మన కార్యక్రమానికి పరిపూర్ణత జరుగుతుందని తెలియజేసుకుంటూ 18 నవంబర్ 2025 తారీఖుల్లో గవర్నమెంట్ డైట్ మైనపాడు నందు ఓరియంటేషన్ ఆన్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఫర్ ప్రైమరీ క్లాసెస్ అనేటువంటి అంశం మీద ఒంగోలు డివిజన్ వాళ్ళకి 17వ తారీఖున, అదేవిధంగా మార్కాపురం డివిజన్ వాళ్ళకి 18వ తారీఖున
ట్రైనింగ్ ఇవ్వటం జరిగినది. ఈ ట్రైనింగ్లో భాగంగా ప్రతిరోజు 4 సెషన్స్గా డివైడ్ చేసుకునేసి మొదటి సెషన్స్లో అండర్స్టాండింగ్ ఇన్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, బేసిక్ స్కిల్స్ అయినటువంటి LSRW, తర్వాత సెకండ్ సెషన్లో రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ మీద, తర్వాత లంచ్ అయిన తర్వాత 2 o'clock నుంచి 3:15 వరకు థర్డ్ సెషను. ఈ సెషన్లో టీచింగ్ స్ట్రాటజీస్ ఫర్ ప్రైమరీ ఇంగ్లీష్ అనేటువంటి కాన్సెప్ట్లో భాగంగా 5V మోడల్ అండ్ కాంపిటెన్సీ బేస్డ్ టీచింగ్ NEP 2020లో భాగంగా అమలు పరుస్తున్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా ఈ స్ట్రాటజీస్ని చెప్పి ఒక మోడల్ లెసన్ ప్లాన్ కూడా ప్రభుత్వ ఆదేశాలు వ్యతిరేకించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మకాలు చేయడం చట్టరీత్యా నేరమని మున్సిపల్ కమిషనర్ జి. రఘునాథరెడ్డి తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలులో భాగంగా బాపట్ల పురపాలక సంఘం, ప్రజా ఆరోగ్య విభాగం సిబ్బంది GBC రోడ్లో తనిఖీలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ దుకాణంలో భారీగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిల్వ చేసి విక్రయించడం నేరమని తనిఖీలు నిర్వహించడానికి వెళ్లిన సిబ్బందిపై దుకాణ యజమానులు, వారి కుటుంబ సభ్యులు అసభ్య పదజాలంతో దూషించి తనిఖీలు అడ్డుకొని ఏ ఉన్నాయో సంచులు అదే వాడుతున్నారు. అదేవిధంగా మన పట్టణంలో ఎక్కడైనా సరే కొంచెం మన పబ్లిక్ చీరాల నుంచి కానీ, కర్ణపాల నుంచి కానీ, విదురుపల్లి నుంచి కానీ వేరే వాళ్ళు ఎవరైనా తెచ్చినా కూడా మన మున్సిపల్ స్టాఫ్ ఇన్స్పెక్షన్ చేసి పబ్లిక్ ఇబ్బంది లేకుండా వాళ్ళ మీద 1000-2000 రూపాయలు ఫైన్ చేసి దాన్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన పట్టణంలో ఒక హోల్సేల్ షాప్స్ 4-5 ఉన్నాయి. ఆ 4-5 హోల్సేల్ షాప్స్ను రిక్వెస్ట్ చేశాం. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ మన పట్టణంలో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేశారు. కానీ మన ఒక షాప్ వ్యక్తులు అదే పనిగా మన ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ ప్లాస్టిక్ 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న మనం ప్లాస్టిక్ను బ్యాన్ చేస్తుందని ఇంటెన్షన్గా అమ్మి పబ్లిక్ను కొంచెం ఇబ్బంది పెడుతుంటే మన స్టాఫ్ ఆల్రెడీ 3-4 సార్లు వాళ్ళ షాప్ మీద మనం రైడింగ్ చేసాం. వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళు మన షాప్లో కాకపోతే ఇంట్లో పెట్టుకున్నా కూడా క్లియర్గా వాళ్ళకి పిలిచి ఒక 3-4 సార్లు ఈ 4 monthsలో తెలియజేయడం జరిగింది. మొత్తం ఊరంతా బంద్ చేసినప్పటికీ వాళ్ళు ఒక్కరే షాప్లో పెట్టుకొని అమ్మడం అనేది మనందరికీ బాధాకరం. ఆ తర్వాత వాళ్ళను మనం రిక్వెస్ట్ చేసి అమ్మద్దన్నమ్మ, ఏ వ్యాపారం చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు, ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ అనేది మన బాపట్ల పట్టణంలో అందరూ ఫాలో అవుతున్నారు, రైతులు పబ్లిక్ అందరూని వాళ్ళకి తెలియజేశాం. కానీ వాళ్ళు ఇంటెన్షన్గా అమ్మి ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న, మన పబ్లిక్ అందరూ కోఆపరేట్ చేస్తున్న ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వైలేట్ చేయడం అనేది ఇబ్బందికరమైన ఈరోజు మనం కొత్తపట్నం మండలం రాజుపాలెంలో అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం వైభవంగా జరిగింది. సనిమిని బాబు ఆధ్వర్యంలో రామాలయం వద్ద జరిగిన అయ్యప్ప అఖండ పూజ కార్యక్రమంలో మాల దీక్షాదారులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి విశేష అభిషేక క్రతువు చేపట్టారు. సకల దేవతల నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అయ్యప్ప, భవానీ, శివ, గోవింద మాలదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి రెడ్డి, ద్వారం నాగరాజు, కావూరి సుబ్బారెడ్డి, నరసింహారెడ్డి, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. మా యొక్క బృందాన్ని కోరుచున్నాం. ఇట్లు మా గ్రామస్తులు అయ్యప్ప అమ్మకు
ప్రతి సంవత్సరం ఎట్లాగే పడి పూజ కార్యక్రమం జరుగును స్వామి. అదేవిధంగా మా గురుస్వామి అయినటువంటి బాబు స్వామి, కావూరు సుబ్బారెడ్డి స్వామి, గొట్టి నరసింహరావు స్వామి, ద్వారం నాగరాజు స్వామి, నీలాంబరం గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతి కార్తీక పౌర్ణమి లాస్ట్ రోజున ఎట్లాగే పడి పూజ కార్యక్రమం జరుగును. కావున ఈ యొక్క భజన కార్యక్రమానికి అందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు కొత్తపట్నం ఊరగంటిరెడ్డిపాలెం గ్రామం పెద్దల సహకారంతో అయ్యప్ప భక్త బృందం మా బాబుస్వామి 18వ పడి సభ సందర్భంగా అఖండ పడి భజన కార్యక్రమం జరిగింది. శాలవాళ్ళతోటి గురుస్వాములకు బాబుస్వామి, నీలాంబరం గురుస్వామి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుట్టపర్తిలో నిర్వహిస్తున్న సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ. సత్యసాయి మహాసమాధికి ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో కన్నుల పండుగగా కోటి దీపోత్సవం. మహిళా భక్తులతో పోటెత్తిన సింగరకొండ పుణ్యక్షేత్రం. డి న్యూస్లో నేటి మాట. గాలికి ఎదురు నిలబడటం ఎంత ప్రమాదమో, గాలి మాటలు మోసేవారితో సాంగత్యం అంతకన్నా ప్రమాదం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.